దినము దేవుడు సృజించిన వాటిలో మనం ఇప్పుడు మరికొన్ని చూద్దాము. ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనములు చూద్దాము. Genesis chapter 1 verses 26 and 27. Then God said, "Let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea, and over the birds of the heavens, and over the livestock, and over all the earth, and over every creeping thing that creeps on the earth." So God created man in his own image. In the image of God, He created him. God created him. In the image of God, He created him. Male and female, He created them. చూడండి, తెలుగులో చూద్దాము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. అంటే దేవుడు మానవునికి ప్రతి భూమి మీద ఉన్న సమస్తమైన వాటి మీద అధికారాన్ని ఇవ్వటం అనేది జరిగిందనమాట. మీరు ఏలండి వాటిని అని చెప్పి 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మనిషి ఎవరి స్వరూపంలో ఉన్నాడు ఇప్పుడు అని అంటే దేవుని స్వరూపంలో ఉన్నాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చూడండి, దేవుడు ఈ రకంగా 6వ దినంలో ఆయన సృష్టిలోని కొన్ని ప్రాణుల్ని తయారు చేశారనమాట. ఆ తర్వాత రిమైనింగ్ వర్సెస్ చూద్దాము. 31 వరకు కూడా 24 నుండి 31వ వచనం వరకు కూడా 6వ దినం గురించే రాయబడి ఉన్నది. నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు చూద్దాం ప్రియమైన వారలారా.